చిన్నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. అభి బర్త్డే సిరీస్లో వీడియోస్ మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, అభి బర్త్డే సిరీస్లో భాగంగా తన ఫస్ట్స్ అంటే తను మొదటిసారి చేసిన పనులు, ఒక రకంగా చెప్పాలంటే అభి లైఫ్లో కొన్ని మైల్ స్టోన్స్. ఎలా అంటే అభి ఫస్ట్ స్మైల్, ఫస్ట్ క్రాల్, ఫస్ట్ వాక్ ఇలాంటివి అనమాట. వాటిలో కొన్ని నేను లక్కీగా ఆ టైంకి క్యాప్చర్ చేయగలిగినవి మీతో ఇలా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోని అభి స్మైల్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. తను పుట్టిన రెండో రోజు మూడో రోజు ఇది క్యాప్చర్ చేసింది. చక్కగా అలా నిద్రపోతూ చిన్నగా స్మైల్ ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు అభి నోట వచ్చిన ఫస్ట్ సౌండ్స్ చూసేయండి. ఉక్కులు కుక్కులు బోల్డ్ అని వినపడతాయి. అభి నాను స్మైల్, హలో. ఓ, నాన్నతో మాట్లాడావా? నాన్నతో మాట్లాడావా? పాట పాడుతున్నావా అభి? పాట పాడుతున్నావా? గూ అంటున్నావా అభి? చిన్నమ్మ ఏం చెప్తున్నావు? అభిస్ ఫస్ట్ క్రాల్. ఆ రోజు శ్రీరామనవమి నాడు అభి మొదటిసారి పాకటానికి ప్రయత్నించాడు చూడండి. అభి తీసుకో, ల్యాప్టాప్ తీసుకెళ్ళు, వెళ్ళు వెళ్ళు, వెళ్ళాలి వెళ్ళాలి. అవి ల్యాప్టాప్ తీసుకో. హాయ్, వెరీ గుడ్. అవి మళ్ళీ ఇంకా ఎల్లు ఎల్లు ఎల్లు. చిన్నమ్మ, ఐ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అభి మొదటిసారి ఎవరి సపోర్టు లేకుండా తనంతట తానుగా కొన్ని సెకండ్ల పాటు కూర్చున్నప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. చూసేయండి. అది ఇవ్వకపోతే నాకు చూపిస్తేనే కూర్చుంటున్నాడు కదా. అదంటే కూడా ఆడే కూర్చున్నాడు. మమ్మల్ని కూర్చోబెడితే చక్కగా కూర్చున్నాడు. కూర్చొని ఒకసారి చెయ్యి ఆపుకున్నాడు పోతే ఎలా చెయ్యండి అన్నట్టు నేను మళ్ళీ కూర్చో. కూర్చో. కూర్చున్నావా? ఇహ కూర్చోవడం అయిపోయింది, పాకటం కూడా వచ్చేసింది. ఇంకా బండి ఎక్కడ ఆగదనమాట, ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, గడపలు దాటేసి మెట్లు కూడా ఎక్కేస్తాడు. అదేంటో మరి, ఆ గడపకి బోల్డ్ అని కబుర్లు కూడా చెప్పాడు దాటే ముందు. మీరే చూడండి.
చిన్నగా అలా గడప దాటి కూడా అలా పాక్కుంటూ ఉంటాడేమో అనుకుంటే సర్ప్రైజింగ్గా మెట్లు కూడా ఎక్కేశాడండి. ఫస్ట్ టైం నిజానికి అది అలా నేను ఎప్పుడూ అలా ఫోన్ పట్టుకుని వెనకాలే వాడు వెనకాల తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇలా క్యాప్చర్ చేయగలిగాను. చూడండి ఎలా మెట్లు ఎక్కేస్తున్నాడో. అసలు వెనకాల నుంచి మేము ఎంత భయపడ్డామో మాకే తెలుసు ఎక్కడ పడిపోతాడో అని. ఇక ఇది వచ్చేసి అభి ఫస్ట్ టైం వర్షాన్ని లైవ్లో చూసినప్పుడు అండి. తన కళ్ళలో ఆనందం చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేశాడో. అభి నాన్న వాన పడుతుందా? వాన పడుతుందమ్మా. హాయ్ అభి. వాన వాన ఏంటది ఏంటది వాన. ఇక ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ మెమరీ అండి. అభి ఫస్ట్ టైం తనంతట తానుగా అడుగులు వేసినప్పుడు అది వినాయక చవితి రోజు అండి. ఆ రోజే అలా అభి తనంతట తానుగా అడుగులు వేయటం ఆ బొజ్జ గణపయ్య మాకు ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ బ్లెస్సింగ్లా అనిపించింది. గుడ్ బాయ్. హై స్లో స్లో. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇక అభి మాటల విషయానికి వస్తే తను అన్న ఫస్ట్ వర్డ్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ తను మొదటిసారి అమ్మ అన్నది మాత్రం క్యాప్చర్ చేయగలిగాను. మీరు చూసేయండి. ఇక ఎలాగో మాటల గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి అభి తన మొదటి సంవత్సరంలో నేర్చుకున్న మాటలన్నీ చెప్తున్నాడు. చూసేయండి మీరు కూడా. అమ్మ, నాన్న, అత్త, మామ, అమ్మమ్మ, తాత, అక్క, అన్న, పాప, కుక్కర్, ట్రాక్టర్. మరి ఇన్ని మాటలు చెప్పాక అభి అని కూడా అనేస్తే బాగుంటుంది కదా. తన పేరు అభి అని మొదటిసారి ఎలా చెప్పుకున్నాడో చూసేయండి. అభి అభి మళ్ళీ అభి. ఇగో అమ్మ ఎలా అంటుంది చూడు. అభి. ఇది ఎవరమ్మా? బాబీ అన్నాడా అభి అన్నాడా? అభి మళ్ళీ 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 ఒకసారి చెప్పు. ఇదెవరు? ఇక చివరిగా అభి నవ్వు చూడండి. చిరునవ్వు కాదండోయ్, పక్కపక్క ఎలా నవ్వాడో చూడండి. ఇదిగా సో అదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి మా అభికి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. ఈ బర్త్డే సిరీస్లో మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ హృదయ రవళి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.